హాయ్ ఫ్రెండ్స్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏ విధంగా కనుక్కోవాలన్న దాని గురించి ఒక చిన్న వీడియో. ముందుగా మీరు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి మీరు యూజ్ చేశారో ఆ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ .gov.in అని టైప్ చేసి మీరు ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఉన్న డాక్యుమెంట్స్ లిస్ట్ చూసుకున్నట్టు హోమ్, ఎన్ఐసిసి కోడ్స్, యూస్ఫుల్ డాక్యుమెంట్స్, ప్రింట్ ఆర్ వెరిఫై ఉంటుంది. ఆ ప్రింట్ ఆర్ వెరిఫై కింద మీరు వచ్చినట్టయితే ఫర్గట్ ఉద్యమ్ ఆర్ యూఏఎం నెంబర్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకు కావాల్సిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కాబట్టి ఉద్యమ్ రిజిస్ట్రేషను మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి. నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంచుకున్నాను. ఇక్కడ అదేవిధంగా నా యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మనము వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ పైన రిజిస్ట్రేషన్ కాకపోతే మనకు నాట్ రిజిస్టర్డ్ అనేసి చూపిస్తుంది. వచ్చిన ఓటీపీని ఒకవేళ రిజిస్టర్ అయితే ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన యొక్క రిజిస్టర్డ్ నంబర్ అంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎంటర్ప్రైజ్ నేమ్ అంటే షాప్ నేమ్తో పాటు మనకు ఇక్కడ క్లియర్గా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అంతేనండి, ఈ విధంగా మనము ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.